సంతోషము, ఆనందము ఇవి మనము బాహ్య పరిస్థితుల మీద, ఇతరుల మీద, ఏ వస్తువుల మీద ఆధారపడకుండా పొందగలమా? ఓ మంచి బైక్ ఉంటే సంతోషం కలుగుతుంది నాకు అనుకునేవాడిని, లేదంటే ఓ మంచి జాబ్ వస్తే నాకు విపరీతమైన సంతోషం కలుగుతుంది అనుకునేవాడిని. వీడికి ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు వీడి జీవితంలో. మనకు లేని వాటిని గురించే గమనించడం. ఏదైనా చిన్న మంచి ఉన్నా కూడా గమనించం. అసలు ఆనందం అంటే ఏమిటి? ఒకవేళ మానసిక స్థితి, ఆ హ్యాపీనెస్ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఎవరికి వద్దండి ఇలాంటి హ్యాపీనెస్? హలో, మన జీవిత సత్యాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీతో ఒక కొత్త విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే సంతోషము, ఆనందము ఇవి మనము బాహ్య పరిస్థితుల మీద, ఇతరుల మీద, ఏ వస్తువుల మీద ఆధారపడకుండా పొందగలమా? దేని మీద ఆధారపడిన సంతోషం కావాలని ఎవరు అనుకోరండి? ఎవరికైనా కావాలి. కానీ కొంతమందికి ఏమున్నా వాళ్ళకి సంతోషం ఉండదు. ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏదో ఒక తప్పు వెతుకుతారు, లోటుపాట్లు వెతుకుతారు. వాళ్ళకి అది ఒక అలవాటుగా మారిపోతుందండి. సో మనం అసలు నిజంగా అలాంటి సంతోషం పొందగలమా? దేని మీద ఆధారపడిన సంతోషము అంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. మన మానసిక అలవాట్లను కొన్ని మార్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. మనకి పెద్ద కారు లేకపోవచ్చు, పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు లేకపోవచ్చు. మనకి ఉన్న వాటితో ఎలా సంతోషపడతాము అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. ఇది ఇలా చెప్తుంటే నాకు ఒక 30-40 ఏళ్ల క్రితం, అప్పట్లో వైజ్ఞానిక పరంగా సైకాలజీలో కానీ ఫిలాసఫీలో కానీ అంత రీసెర్చ్ జరగల. సో అప్పట్లో నాకు తెలియదు కూడా ఇలాంటిది ఉంటుంది, ఎలాంటి మానసిక పరిస్థితి, ఇదొక స్థితి. ఆనందం పొందడం, ఆనందం అనేది, సంతోషం అనేది ఒక మానసిక స్థితి అని నాకు అర్థం కాల. ఓ మంచి బైక్ ఉంటే సంతోషం కలుగుతుంది నాకు అనుకునేవాడిని, లేదంటే ఓ మంచి జాబ్ వస్తే నాకు విపరీతమైన సంతోషం కలుగుతుంది అనుకునేవాడిని. అప్పట్లో మేము కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమండి. వాళ్ళల్లో మావాడు ఒకడు సుబ్బారావు అని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. పేరు నేను మార్చి చెప్తున్నాను, ఐడెంటిటీ తెలవకూడదని. సో మేము చదువుకున్న రోజుల్లో మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఏదో ₹10 పావలా ఉండేవి ఆ రోజుల్లో, 40-50 సంవత్సరాల క్రితం. మేము అనుకునేవాళ్ళం, ఆ సుబ్బారావు అనేవాడు, ఒరే మనకి చదువు తొందరగా అయిపోయి ప్రతిదానికి అమ్మా నాన్న అడుక్కోవాల్సి వస్తుంది. చదువు అయిపోయి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం అనుకో, మనం ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా బతకొచ్చురా అనేవాడు. నేను కూడా నమ్మాను, నిజమే కదా అనిపించింది. చదువులు అయిపోయినాయి, మాకెవరికి ఉద్యోగాలు రాలే. ఆ రోజుల్లో కూడా కష్టంగా ఉండింది ఉద్యోగాలు. వాడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది టక్కున ఆ రోజుల్లో, ఓ పెద్ద బ్యాంకులో. అందరం ఒకే రూమ్లో ఉండేవారు. సో ఎంత హ్యాపీరా నీకు, మాకెవ్వరికి ఉద్యోగాలు లేవు, నీకు ఉద్యోగం ఉంది, నెల నెలా జీతం వస్తుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, తిరగవచ్చు అన్నాం. వాడు ఏం మాట్లాడలేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్నాడు, ఓరా ఏం హ్యాపీనెస్ రా, ఒక్కడిని మీ రూమ్కి రావాలి కదా, మీతో పాటు ఆ వంట చేయడం ఏదో చేసుకోవాలి కదా, ఇది లైఫా? లేదు లేదు, లైఫ్లో సెటిల్ కావాలంటే ఫ్యామిలీ ఉండాలిరా, అందుకని ఇది నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను రా అన్నాడు. మంచి అమ్మాయి దొరికింది, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాడు బయటికి వెళ్ళిపోయాడు, సపరేట్గా ఉంటున్నాడు. అప్పుడప్పుడు బయట కనపడేవాడు. ఏరా నాయన సుబ్బారావు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావురా అంటే, హ్యాపీ అనిపించింది కదరా, పాపం పొద్దున్నే బ్యాంక్కి వచ్చేస్తాను రా నేను 10 గంటలకి, ఎప్పుడో సాయంత్రం వెళ్తాను మళ్ళీ. తనకి ఒంటరిగా ఉంటా ఉంది ఇంట్లో, ఏం పొద్దుపోదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నారనుకో, దానికి వాళ్ళతో సరిపోతుందిరా అన్నాడు. ఓ పాపం పిల్లలు ఉంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటాడు కావచ్చు అనుకున్నాం.
2 పిల్లలకు తండ్రి అయ్యాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. తర్వాత మళ్ళీ మాకు బతుకుదెరువు రీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళిపోయాం. కలిశాడు ఒకసారి. కలిసినప్పుడు అడిగాం, ఎరా సుబ్బారావు చాలా హ్యాపీయా లైఫ్ అన్నాయి. హ్యాపీ కానరా, చిన్నపిల్లలతో అది సతమతం అయిపోతుందిరా. వాళ్ళు కొంచెం బడికి వెళ్ళడం మొదలు పెడితే బోళ్ళంత ఖాళీ సమయం ఉంటుంది తనకి. నాకు పొద్దున్నే వాళ్ళని తయారు చేయడం, బడికి పంపడం, ఇదంతా పెద్ద తతంగం అయిపోయిందిరా. ఎప్పుడూ బిజీయే, ఏం హ్యాపీనెస్ ఉంటుంది చెప్పరా అన్నాడు. నాకు నిజమే అనిపించింది నాకు. సరే, వాళ్ళు హై స్కూల్ వరకు వెళ్ళారండి చదువుల్లో. వాడు మళ్ళీ కలిసినప్పుడు అడిగాం, యారా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నీకు కొద్దిగా తగ్గినట్టుంది బాధ్యతలు. ఏం బాధ్యతలు తగ్గడం రా, పెరిగినీరా. పిల్ల 10th వచ్చేసింది, ఆడపిల్ల. వాడేమో ఇంటర్మీడియట్. మరి ఇదే కదరా క్రూషియల్ పీరియడ్. వాడికి ఏదో ఒకటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సులో సీట్ రావాలి. ఈ పిల్లకి మంచి కాలేజీలో ఇంటర్మీడియట్ సీట్ రావాలి. ఆడపిల్లని రా ఎన్ని కళ్ళతో కాపాడుకోవాలి ఆడపిల్లని అన్నాడు. నిజమే కదా పాపం అనిపించింది. సో ఎంతసేపు మేము కూడా వాడు చెప్పింది వింటున్నాం. ఆ సంతోషము అనేది రేపు ఉంటుంది అని నమ్మాం ఆ రోజుల్లో. కొడుకు ఇంజనీర్ అయ్యాడు, అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చింది, తను కూడా ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్తుంది. ఏరా నాయన సుబ్బారావు ఎలా ఉందిరా, పిల్లలు బాధ్యతలు తగ్గుతున్నాయి కదా నీకు, కాలేజీకి వెళ్ళిపోయారుగా, కాలేజీ చదువులకి పిల్లలు అన్నా. ఏం కాలేజీ చదువులు రా, వాడిది అయిపోవచ్చింది, వాడికి ఉద్యోగం రావాలి కదా, లేకపోతే వాడు ఆవారగా తిరుగుతాడు కదా. ఆడపిల్ల, దాన్ని కూడా ప్రొఫెషనల్ కోర్స్ అయిపోతే పెళ్లి చేయాలి కదరా, ఈ 2 పెద్ద బాధ్యతలు రా అన్నాడు. నిజమే కదా, అయిన తర్వాతే కదా హ్యాపీనెస్ ఉంటుంది అనుకున్నాం మనం. సరే, కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆడపిల్ల ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది. మరి పెళ్ళిళ్ళు చేశాడు ఇద్దరికి. కొడుకు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. చేసిన తర్వాత కలిశాడు. ఎరా ఇప్పుడు సంతోషంగా ఉన్నావు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేసినట్టున్నావు కదరా సుబ్బారావు అన్నాం. చేశాను కదరా, పాపం కొత్త సంసారాలు రా వాళ్ళు, ఏం హ్యాపీనెస్ ఉంటుంది చెప్పు. వాళ్ళకి ఏం తెలుసు అని సంసారంలో, అదే ఏదో 1-2 పిల్ల పీసు ఉన్నారనుకో ఇంట్లో, వాళ్ళకి బాధ్యతలు తెలిసి వస్తాయి, అంతవరకు మన సపోర్ట్ తప్పదురా అన్నాడు. నిజమే అనిపించింది. సో వాడు అలా చెప్పినప్పుడల్లా మాకు నిజమే అనిపించేదా, ఆ సంతోషం ఆనందం అనేది రేపు వస్తుంది అనుకునేవాళ్ళం మేము కూడా. సరే, ఇద్దరికి వీడు తాత అయ్యాడు, మనవలు మనవరాళ్ళు పుట్టుకొచ్చాడు. ఇంత హ్యాపీగా ఉన్నాడో అనుకున్నాం మేము. ఎక్కడో కలిస్తే అడిగాం, అంటేను బిజీ అయిపోయాను రా, అసలు రిటైర్మెంట్ దగ్గరికి వస్తా ఉంది, వాళ్ళకేమో చిన్న పిల్లలు పాపం ఇంట్లో, పిల్లలతో పాపం చేసుకోలేకపోతున్నారు, ఇప్పుడే కదరా మన సాయం కావాలి వాళ్ళకి అన్నాడు. ఓర్ని ఇది నిజమే అనిపించింది. సరేరా కానీరా, పిల్లలు హై స్కూల్కి వెళ్తే కానీ పాపం నీకు నీ మనవలు మనవరాళ్ళు వెళ్తే కానీ పాపం మీ వాళ్ళకి లీజర్ టైం ఉండదు, నీకు చక్కగా తాతగా ఆడుకోవడానికి ఉండదు అనుకున్నాం. వాళ్ళు హై స్కూల్కి వెళ్ళారు. ఎరా నీకు బాధ్యతలు చాలా తగ్గినట్టున్నాయి కదరా సుబ్బారావు, నువ్వు కూడా ఇప్పుడు రిటైర్ అయిపోయావు, బోల్డ్ ఖాళీ సమయం ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నాం కదా, నాకు అన్నీ అయిపోయినాయి కానీ ఒక కోరిక మిగిలిందిరా. పూర్తిగా సంతోషంగా ఉండాలంటే నా మనవరాలకు ఒక్కదానికి దాని పెళ్లి చూసి నేను చనిపోవాలని ఉందిరా నాకు అన్నాడు. అంటే మనవరాలు పెళ్లి చూస్తే కానీ వీడు హ్యాపీగా ఉండేట్లేడు. నాకు అనిపించింది ఆ రోజు కరెక్ట్గా రియలైజ్ అయ్యా, వీడికి ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు వీడి జీవితంలో. వీడిని తీసుకెళ్ళి సమాధిలో పండుకోబెట్టినా, ఎరా సుబ్బారావు సంతోషంగా ఉన్నావా అంటే వాడి శరీరం మాట్లాడగలిగితే వాడు చెప్పొచ్చు బహుశా నాకు. ఏం లేదురా, మరీ ఇరుగ్గా ఉంది, కొంచెం వెడల్పుగా ఉంటే సంతోషంగా ఉంటానేమో అనిపిస్తుంది నాకు అంటాడు. అంటే ఆ రేపు అనేది ఎప్పటికీ రాదండి మన జీవితాల్లో. ఆనందంగా ఉండడం అనేది వర్తమాన కాలంలోనే ఉండాలి, అదొక మానసిక స్థితి. అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ, జరగబోయే దాన్ని గురించి యాంగ్జైటీ పెట్టుకుని, అంటే ఆతృత ఏమవుతుందో అనుకుంటూ, ఎప్పుడూ ప్లాన్ చేసుకుంటూ, ఏదో మన జీవితంలోకి వస్తే మనకు సంతోషం కలుగుతుంది అనుకోవడం అనేది ఉత్త భ్రమ. మానసిక శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళంతా ప్రూవ్ చేసింది ఏమిటంటే సంతోషం అనేది ఒక మానసిక స్థితి. మనందరికీ ఒక సెట్ పాయింట్ ఉంటుందండి. ఏదన్నా జరగకూడదు జరిగినా, ఇది దుఃఖకరమైంది మన జీవితంలో,
ఏదైనా గొప్ప సంతోషకరమైన జరిగినా అవి రెండు ఎక్కువ కాలం నిలబడి ఒక సెట్ పాయింట్కి వచ్చేస్తాయి బ్యాక్. మనందరికీ ఒక సెట్ పాయింట్ ఉంటుంది. నేను చూశానండి, బాగా డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళని చూశాను. వాళ్ళు సంపాదించారు. సంపాదించిన తర్వాత వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారంటే ఎక్కడో ఏదో వెలితి చెప్తూనే ఉంటారు. వెలితి. నేను ఈ మధ్య ఒకడిని అడిగా, ఎలా నాయన ఏదో కొత్త కారు కొన్నావంట, చాలా బాగుందంట, హ్యాపీయా అన్న. హ్యాపీ రా, చాలా హ్యాపీ, చాలా కష్టపడి కొన్నాను రా, ఇది మాత్రం డబ్బులు దాచుకుని లోన్ తెచ్చుకుని కొన్నాను, ఇంకా అవసరం లేదురా నాకు ఇంకేమి అన్నాడు. ఒక సంవత్సరం అయితే, ఎరా నాయన నీ కారు ఎలా ఉంది అన్న. పొరపాటు చేశాను అనిపిస్తుందిరా, ఆ రెండో మోడల్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సింది, అంత పెద్దగా బాగున్నట్టు అనిపించలే ఈ కారు అన్నాడు. ఏంటి ఇంత పెద్ద కారు కొని వీళ్ళకి సంతోషం లేదు అనిపించింది. అలాగే ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం దొరికితే నాకు చాలా సంతోషంగా ఉంటాను అని కొంతమంది అంటుంటారు. జరగదండి అది. ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, వాడిని అడగండి కొన్ని రోజుల తర్వాత, ఎరా నాయన చాలా సంతోషంగా ఉందా ఈ ఉద్యోగంలో అంటే, ఉంది కనరా ఇవేరా లోపాలు అని చెప్తాడు, ఏవో ఒక లోపాలు. సో మనందరికీ ఒక అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచి మనకు లేని వాటిని గురించే గమనించడం. ఏదైనా చిన్న మంచి ఉన్నా కూడా గమనించం, ఎంతసేపు తప్పులే అనుతాం మన జీవితంలోనూ ఇతరుల్లోనూ. ఇది ఒక అలవాటుగా మారిపోతుందండి. నేను ఒక కంపెనీలో చూశాను, ఆ ఎండి గారు ఉండేవారు. ఆ ఎండి గారు ఆయన్ని, ఏమండి బాగా చేశాడు కదండి అతను, చేశాడు కానీ అయ్యా అతనిలో ఉన్నాయా ఈ లోపాలు అన్నాడు. ఏంటి లోపాలు చూస్తాడే, మంచి సైడ్ చూడేంటి? ఎందుకంటే అలాగే రూపాయి నాణానికి రెండు పక్కల ఉన్నట్టు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని ఎప్పుడైతే మనం చూస్తుంటామో లోపాలని, అది ఒక అలవాటుగా మారిపోతుంది మనకి. కొన్ని రోజులకు మన జీవితంలోనూ ఇతరుల్లోనూ లోపాలే కనిపిస్తాయి, మనకి ఇంకేం కనపడవు. దాంతో ఒక విధమైన దాన్ని ఏమంటారు, ఎక్కడో వెలితి, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఎక్కడో వెలితి. సో వీళ్ళు కనుక్కుంది ఏంటంటే, గొప్ప గొప్ప సైకాలజిస్టులు, దీనికి ఒక పెద్ద నాలెడ్జ్ ఇవి అవసరం లేదండి. వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, సంతోషంగా ఉండడం కూడా ఒక విధమైన మానసిక శిక్షణే, ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్ అన్నారు. అంటే నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. లోటుపాట్లను గమనించకుండా, లోటుపాట్లను చూడండి కానీ లోటుపాట్లు మాత్రమే చూడకుండా మన జీవితంలో ఉన్నవి మంచిని కూడా చూడండి. ఒకడికి బొటన వేలు వాసి నొప్పిగా ఉందనుకోండి, ఏలు ఏమి నొప్పిరా, ఏది పట్టుకోవాలన్నా కష్టమేరా, బొటన వేలు మాత్రం చాలా ఇబ్బందిరా నొప్పిగా ఉంటే అన్నాడు అనుకోండి. ఒరే నీకు ఈరోజు ఏ ఏళ్ళు నొప్పిగా లేవు కదా, ఎందుకురా సంతోషంగా లేవు అంటే వాడు గమనిస్తాడా? గమనించడు. సో అంటే ఏమిటి, మనకున్న మంచి ఏది గమనించం మనం. పొద్దున్నే హాయిగా లేవగలుగుతున్నాం, బీ హ్యాపీ. తినగలుగుతున్నాం, అరుగుతుంది, బీ హ్యాపీ. నడవగలుగుతున్నాం, బీ హ్యాపీ. సో ఒక ఉద్యోగం ఉంది, రీజనబుల్గా మనకు కావాల్సినవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి, బేసిక్ నీడ్స్, బీ హ్యాపీ. కానీ అలా ఉండదండి. మనకి ఎలాంటి అలవాటు అయిపోతుందంటే, ఈజీగా చిన్నప్పటి నుంచి మనకు లేని వాటి గురించే ఆలోచిస్తుంటాం. ఉన్న వాటికి కృతజ్ఞతాభావం ఉండదు మనలో, ఇంకా ఏదో కావాలి జీవితంలో, అది ఉంటే మనకు సంతోషంగా ఉంటాం. అది వచ్చిన తర్వాత పోనీ ఆ సంతోషం నిలబడుతుందా? నిలబడదు. ఇప్పుడు మనకి రోజుకి, మీరు గమనించారో లేదో, అంటే మనం ఎవరూ గమనించం, 30,000 పైన చిలుకు ఆలోచనలు వస్తుంటాయండి ప్రతిరోజు ప్రతి మనిషికి. ఇది ప్రూవెన్. వాటిని వాళ్ళు లెక్క పెట్టలేరు కాబట్టి వాటిని విభజించారు సైకాలజిస్టులు. ఏమనంటే, ఎక్కువగా వచ్చే ఆలోచనలు 4 రకాలు. దాంట్లో 99.9% ఆలోచనలు హెల్త్, మన ఆరోగ్యానికి సంబంధించి, వెల్త్, సంపద, డబ్బు, సంపాదన. మూడోది హ్యాపీనెస్. మనం అనుకుంటాం ఈ హ్యాపీనెస్ మూడోది ఆ పైన రెండింటి మీద ఆధారపడుతుందని. నో, టోటలీ డిఫరెంట్. ఇకపోతే లాస్ట్ 0.01% ఉంటారండి, వాళ్ళకి ఈ మూడు కాదు, ఈ జీవితానికి అర్థం ఏమిటనే ఎదుగుతుంటారు, ఆధ్యాత్మిక పదంలోకి వెళ్తారు వీళ్ళు.
దట్ ఈస్ డిఫరెంట్. చాలా తక్కువ వాళ్ళు. ప్రతి మనిషి జీవితానికి, నా జీవితానికి అర్థం ఏమిటి అని వెతుకుతుంటారు వీళ్ళు. వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్. సో ఈ ఎపిసోడ్లో అసలు ఆనందం అంటే ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నాం. అసలు ఆనందం అంటే ఏమిటి? అదొక విధమైన మానసిక స్థితి. మనలో ఉన్న మంచి, ఇతరుల్లో ఉన్న మంచి, బయట ఉన్న మంచిని గురించి చూడడము, వినడము ఒక అలవాటుగా మారుతుంది. చూడండి, అది నిజమైన సంతోషంగా ఉండడానికి ట్రైనింగ్. మీరు ఎన్నెన్నా ఇవ్వండి ఒక మనిషికి, ఏదో ఒక లోటుపాట్లు ఉంటాయి, ఏదో ఒక లోటుపాట్లు వెతుకుతాడు. సో ఈ ఎపిసోడ్లో మనము ఒక ఆనందం అనేది, సంతోషం అనేది ఒక మానసిక స్థితి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి ఆనందం పొందడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి మనకు తెలిసినంతలో. పెద్దలు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్సు, డాక్టర్సు చెప్పేది ఏమిటి? ఇది మనం నిజంగా మైండ్ని ట్రైన్ చేసుకోగలమా? ఆనందంగా ఉండడానికి చేసుకోగలమా? సో చేసుకోగలము అని చెప్పారు. కొన్ని దశాబ్దాల తరబడి రీసెర్చ్ చేసి కొన్ని ప్రిన్సిపుల్స్ డిఫైన్ చేశారు వీళ్ళు. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? డబ్బే సంపాదించాలా? లగ్జరీస్ సంపాదించాలా? లగ్జరీస్ అంటే పెద్ద కార్లు, బంగళాలు ఇలాంటివి. లేదంటే పెద్ద పెద్ద వాళ్ళతో మానవ సంబంధాలు కలిగి ఉండాలా? ఏది సంతోషాన్ని ఇస్తుంది మనకి అని చివరికి వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, దేని మీద ఆధారపడిన ఆనందము, సంతోషము వెరీ ఇంపార్టెంట్ అని కనుక్కున్నారు. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ డిఫైన్ చేశారు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేసి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్లో ఎన్నో దశాబ్దాలు రీసెర్చ్ చేసి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారండి. అలాంటి ప్రిన్సిపల్స్ మనం కూడా పాటిస్తే చాలా హ్యాపీగా ఉంటాము. ఆ హ్యాపీనెస్ బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఎవరికొద్దండి ఇలాంటి హ్యాపీనెస్? సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు లైక్ చేస్తే, ఇంకా తెలుసుకోవాలనుకుంటే, సంతోషంగా ఉండడానికి మార్గాలు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడాలనుకుంటే, వినాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్లో ఒక ప్రిన్సిపల్, మనం ఆనందంగా ఉండడానికి కొన్ని ప్రిన్సిపల్స్ డిఫైన్ చేశాను కదండి. అవి ఏవి టోటల్గా ఒక్కొక్క ప్రిన్సిపల్ని మనం విశ్లేషించుకుని మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.